హాయ్. నేను ఈరోజు మీకు అత్యంత భయంకరమైన రాజులలో విజేత ఎవరో తెలుసా? అతని గురించి చెప్పాలనుకుంటున్నాను. అతను ఎవరో కాదు, చెంగిస్ ఖాన్. చరిత్రలో భూభాగ పరంగా చాలా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి చెంగిస్ ఖాన్. అతను ఒక్కడే ప్రపంచ చరిత్రను మార్చేశాడు అనేది నిజం. ప్రపంచ చరిత్రలో ఏ పోరాటమైనా ఆకలితో మొదలవుతుంది. 1162 సంవత్సరంలో టెమూజిన్ అనే బాలుడు జన్మించాడు. అతను చిన్న వయసులోనే అతని తండ్రిని చనిపోయాడు. చనిపోయిన తర్వాత చిన్నగా తన తెలివితేటలతో మంగోలియన్ సామ్రాజ్యాన్ని ఒకటి చేయడం మొదలుపెట్టాడు. దాని తర్వాత అతని ప్రస్థానం అనేది ఇలా మొదలైంది. తన తెలివితేటలతో, యుద్ధ నైపుణ్యాలతో, తన నేర్పరితో మంగోలియన్ తెగలను ఒకటి చేశాడు. ఎవరు? ఈ చెంగిస్ ఖాన్ బాల్యంలో. 1206 సంవత్సరంలో చెంగిస్ ఖాన్ అనే బిరుదు ఆయనకు లభించింది. ఎందువల్ల అంటే ఈ ఘనత వల్ల. సో ఇక్కడ యుద్ధాలు అనేవి అన్ని తెగలను ఒకటి చేసి యుద్ధాలు అనేది గెలవడం వల్ల అతనికి బిరుదు అనేది వచ్చింది, చెంగిస్ ఖాన్ అని. ప్రపంచంలో ఎన్నో సామ్రాజ్యాలని స్థాపించాడు. చైనా నుండి యూరోప్ వరకు తన భూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు? ఈ మన చెంగిస్ ఖాన్. ఎస్. ప్రపంచ చరిత్ర ప్రకారం అతని యుద్ధాల వల్ల ఎంతోమంది ప్రజలు అనేది మరణించారు. అయితే అతను ఎంతో వేగవంతమైన సమాచార వ్యవస్థను, వాణిజ్య వ్యవస్థను మరియు వాణిజ్య మార్గాలను, కొత్త చట్టాలను కూడా తన సంపాదించిన దాంట్లో, అంటే ఆ రోజు దండయాత్రలలో వీటితో పాటు కొత్త చట్టాలను కూడా చేశాడు. చెంగిస్ ఖాన్ పేరు నేటికి కూడా చరిత్రలో నిలిచిపోయింది. చెంగిస్ ఖాన్ పేరు అంటే గడగడలాడించే వ్యక్తి అని చెప్పేసి, యుద్ధాలలో గెలిచినోడు కాబట్టి తన చరిత్రలో తన పేరు అనేది నిలిచిపోయింది. చరిత్రలో అత్యంత విజేత ఎవరు అంటే, అత్యంత రాజ్యాలు సాధించిన వారు ఎవరు అంటే నెపోలియన్ కానీ, జూలియస్ సీజర్ కానీ, అది ఇంకెవరు మన అలెగ్జాండర్ అని చెప్తారు. అయితే చెంగిస్ ఖాన్ గురించి చరిత్ర ఏంటి అంటే, అతని తండ్రి ఒక తెగకు నాయకుడిగా ఉండేవాడు. అతని తండ్రిని, ఇతనికి 9 ఏళ్ళు ఉన్న వయసు అప్పుడే అతని తండ్రిని విషం ఇచ్చి చంపేశారు. దాని తర్వాత అతని నుంచి, ఆ తెగ నుంచి బహిష్కరించారు వీళ్ళ కుటుంబాన్ని. దాని తర్వాత ఇతను ఎన్నో కష్టాలు పడి బయట ఒక్కొక్కసారి తిండి దొరక్క చేపలు పండ్లు తిని కూడా బతికిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇతన్ని బంధించిన ప్రతిసారి ఎలో తెలివితేటతో తప్పించుకునేవాడు అని పేరు ఉంది. దాని తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ఏం చేశాడంటే, మొత్తం మంగోలియన్ తెగల్ని తన తెలివితేటలతో, యుద్ధ నైపుణ్యాలతో ఒకటి చేసి ప్రపంచంపై యాత్ర చేశాడు, దండయాత్ర. చైనా నుంచి యూరోప్ వరకు తన దండయాత్ర అనేది కొనసాగించాడు చెంగిస్ ఖాన్. దాని తర్వాత ఒకసారి చెంగిస్ ఖాన్ తన వ్యాపారవేత్తని ఒక రాజ్యానికి పంపిస్తే, ఆ రాజు విచక్షణ లేకుండా ఆ వ్యాపారస్తులని నరికి చంపించారంట. ఆ కోపంతో ఆ రాజ్యాన్ని ఏం చేశాడంటే, చాలా భయంకరంగా విధ్వంసం చేసి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేశాడని చరిత్రలో ఉంది. ప్రపంచంలో ఒక నాడు ఉండేదంట, ప్రపంచంలోనే నెంబర్ 1 గుర్రపు దళం అతని దగ్గర నిర్మించిందంట. గుర్రపు దళాన్ని ప్రతి వీరుడు విల్లు, బాణం, గుర్రపు స్వారీలో విల్లు అంటే బాణం వేయడం అనేది చాలా వాళ్ళకి ఆ యుద్ధ కళ అనేది అతను సైన్యంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంత నైపుణ్యాన్ని అనేది నేర్పాడంట.
ఇప్పటికి మంగోలియన్ సైడ్ అంటే బాగా ఫేమస్ యుద్ధ ఏదది మన యుద్ధ నైపుణ్యాలు. గుర్రపు మీద వెళుతూ నువ్వు గురి చూసి కొట్టడం అంటే యుద్ధ నైపుణ్యంలో లేకపోతే అది కొట్టలేరు ఎవరు. సైన్యం వేగం చూసి కొన్ని రాజ్యాలు భయపడిపోయేవంట. అతన్ని ముందు యుద్ధం చేయకుండానే కొన్ని రాజ్యాలు లొంగిపోయేవంట. అంత యుద్ధ నైపుణ్య వీరుల సైన్యాన్ని తయారు చేసిండంట ఎవరు, మన చెంగిస్ ఖాన్. మొదట అతను చైనాపై దాడి చేశాడు. దాని తర్వాత దక్షిణ ఆసియా దేశాలను, ఆసియా రాజ్యాలను మొత్తం సాధించాడు అనేది ఒక పేరుంది. 1227లో ఒక యుద్ధ యాత్ర సమయంలో అతను మరణించాడు. అతను ఎప్పుడు మరణించాడు, ఎలా మరణించాడు కూడా మిస్టరీ. కానీ అతని వారసులు కూడా ఏం చేశారంటే మంగోలియన్ సామ్రాజ్యాన్ని ఆసియా నుండి యూరోప్ దాకా విస్తరింపజేశారు. దాని తర్వాత మనకు తెలుస్తున్న విషయం ఏంటి అంటే, ఇప్పటికీ మంగోలియాలో చెంగిస్ ఖాన్ని ఒక జాతీయ హీరోగా గౌరవిస్తారు. ఇప్పటికి నేటికి కూడా మంగోలియాలో చెంగిస్ ఖాన్ అంటే ఒక హీరో. ఎస్, అది నిజం. వాళ్ళు ఆసియా నుండి యూరోప్ వరకు అతిపెద్ద భూ సామ్రాజ్యాన్ని తన వారసులు నిర్మించి కొనసాగించారు. సో అతన్ని ఇప్పటికీ మంగోలియాలో నిజమైన హీరోగా, జాతీయ హీరోగా గౌరవిస్తారు. ఒక చిన్న బాలుడి స్థాయి నుంచి అతిపెద్ద భూ సామ్రాజ్యాన్ని స్థాపించిన చెంగిస్ ఖాన్ చరిత్ర మనకు ఒకటి చెప్తుంది. పరిస్థితులు కాదు డిసైడ్ చేసేది, సంకల్పమే నిన్ను నిలబెడుతుంది అని చెప్పేసి. పరిస్థితులు ఎలా ఉన్నా సంకల్పం అనేది ఉంటే ఎన్ని రాజ్యాలైనా సృష్టించవచ్చు అని చెప్తుంది.